ఈ రోజులలో అట్లుంటే నడవదు, అట్లా బతకలేం కదా అట్లుంటే. సో కైండ్ హార్ట్ ఎక్కడ ఉండాలా, కంపాషనేట్ ఎక్కడ ఉండాలా ఉన్నా, అండ్ ఎక్కడ నా వాయిస్ రేజ్ చేసి నేను స్టాండ్ తీసుకోవాలా, ఎక్కడ డెసిషన్ మేకింగ్ చేయాలా, అండ్ ఎక్కడ గట్టిగా చెప్పాలా, ఎక్కడ చిన్నగా చెప్పాలా నేను ఉన్నా. కొన్ని చోట్లల్లో లైక్ యునో నామినేషన్స్లో ప్రాబబ్లీ కొంచెం ఇంకా ఎక్స్ట్రీమ్ అయ్యి ఉండొచ్చు, అది అవుతుంది, అది ఆ గ్రౌండ్ అట్లాంటిది. ఇక అక్కడ అట్లున్నప్పుడు అవతలరు కూడా తగ్గరు, నేను చెప్పుకోవాలంటారు, అటువైపు తగ్గరు, కాబట్టి అది అవుతుంది అది. బట్ దట్ డజంట్ మీన్ ఐఎమ్ నాట్ కైండ్ హార్టెడ్. నా కైండ్ హార్టెడ్నెస్ ఎక్కడ చూపించుకున్నా నేను అంటే ఐ డోంట్ రిమెంబర్. బట్ యూనో ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు మాత్రం ఐ వాజ్ లైక్ వెరీ సెన్సిటివ్. నాకు అసలు ఎందుకు వచ్చినా నేను వీడికి నేను చేయాలా అండ్ యూనో గేమ్ ఆడాలా. గేమ్ అంటే ఇల్లు నాకు టాస్క్ ఇచ్చింది, నేను నా క్లాన్కి నేను జస్టిస్ చేయాలా. నా చీఫ్ ఏమో దొంగతనం చేయమంటుంది వేరే వాళ్ళ దగ్గర నుంచి. ఫుడ్ వాళ్ళకి వచ్చిందే తక్కువ, దాని నుంచి నేనేం చేయాలా అని నాకుంది. సో వేర్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ అని ఆలోచించి నేనేం చేసిన, నా చీఫ్ చెప్పింది చేయాలి, గేమ్ పరంగా చేసిన, దొంగతనం చేసిన. నా హార్ట్ చెప్తుంది వాళ్ళకి చేయొద్దు అట్లా అని హింట్ ఇచ్చిన. నైనిక దాంట్లో తక్కువ ఉన్నది చూసుకోమా అంటే ఆమె కూడా చూసి కూర్చున్నది. ఐ థాట్ షీ వుడ్ లేనో ఇంకా. బట్ నైనికకి మీకు గుడ్ కన్వర్సేషన్ ఉంది కదా, తనకి ఏదైనా బాధ అనిపించిన వచ్చి మీ దగ్గర చెప్పడం, దాన్ని నెగిటివ్ గా తీసుకోలేదు ఎవరు, అంటే పెద్ద లెక్కలో కూడా తీసుకోలేదు నన్ను అడిగితే. మిగతా నిఖిల్తో పృథ్వీతో ఉన్న కన్వర్సేషన్ కానీ, వాళ్ళతో ఉన్న స్పెషల్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ చూసి జస్ట్ నెగిటివ్ అయిపోయింది మీరు మొత్తం బయటకు వచ్చేసరికి అంతనే. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, సోనియా స్నేకి అనే ట్యాగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? బస్ లో ఇంట్రోలో చెప్పారు అంతే. యా, స్నేకియా అనే ట్యాగ్ యాక్చువల్లీ మీకు బేబక్క ఇచ్చింది అనమాట. అంటే ఫస్ట్ వీక్ బయటకు వచ్చిన తర్వాత సోనియా, అది సోనియా కాదు స్నేకియా, ముందు బయటపడుద్ది, త్వరలోనే బయటకు వచ్చింది అని తను చెప్పారు. సో ఇదంతా బయట పీపుల్ కి కొంచెం స్ప్రెడ్ అయిపోయింది. నిజంగా స్నేకియా ఆ రేంజ్ లో చూడడం స్టార్ట్ చేసింది. ఇది గుడ్ ఆర్ బ్యాడ్ అని అనుకుంటున్నాను. అంటే ఏంటిదట స్నేకియా అంటే ఏంటన్నట్టు? స్నేకియా అంటే స్నేక్, పామేంటి విషపురుగు అనమాట. ఆమెకే వదిలేసాం ఎందుకన్నదో, ఐ డోంట్ కేర్ ఆమె ఏం చెప్పినా, నాకు పెద్ద ఏం ఎక్కదు అది. అండ్ 1 week లో ఆమె నన్ను ఏం చూసింది ఆ కుక్కర్ విషయంలో పాపం అన్నాడు అనేసరికి అదే ఆమెకు పాయింట్ అయిపోయింది, అదే బయటికి వెళ్ళింది కదా. కోపం ఉండడంలో తప్పలేదు కదా, ఇక కోపంలో ఆమె ఏమన్నా మాట్లాడుకొని దట్స్ ఫర్ హర్. ఇప్పుడు లైక్ ఆమె ప్లేస్ లో చూసింటే నీకు కుక్కర్కే పాపం కుక్కర్ ఇష్యూకి 1 week లోనే బయటకు వస్తే ఎంత హర్ట్ కావాలి ఆమె, ఎంత ఫీల్ కావాలి, నా మీద ఎంత లైఫ్ లాంగ్ ఉంటుంది ఆమెకి పగా. సో దట్స్ ఫైన్, లెట్ హర్ డూ దట్. సో మస్తు స్పోర్టీగా తీసుకుంటారు మీరు ప్రతి విషయాన్ని, అది మాకు తెలుసు. బట్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు టీమప్ అయిపోయి ఐసోలేట్ చేస్తున్నారు నన్ను గర్ల్స్ అందరూ అని చెప్పి అన్నారు. అండ్ బిఫోర్ ఏంటంటే మణికంఠకు అందరూ 0-0-0-0 అని ఇచ్చారు. మాకు అనిపించింది కావాలని గేమ్ లో ఆయనని పాయింట్ చేస్తే సేఫ్ జోన్ లో పడిపోతారేమో అన్న దాంట్లో కూడా చేయొచ్చు కదా అని మేము అనుకున్నాము. బట్ 0 ఇచ్చిన వాళ్ళే మళ్ళీ మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ఓకే చెప్పారు వాళ్ళు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటంటారు? అదే కదా షాకింగ్. నామినేషన్లు ఎందుకు వేస్తారు, ఇటువంటి ఎందుకు వేస్తారు అనేది వాళ్ళకి క్లారిటీ ఉన్నదో లేదో నాకైతే తెలియదు. లేదంటే మంచి చాయిస్ దొరికింది కదా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ పోవడానికి అని అనుకున్నారో మరి ఎట్లా అనుకున్నారో నాకు తెలియదు. మీరు నామినేషన్స్ చేసింది మణికంఠనే, ఫస్ట్ అంతా నామినేట్ చేసింది చాలా వరకు మణికంఠ నామినేట్ చేసి, అండ్ 0-0 అనేసింది నాట్ డిజర్వింగ్ అని చెప్పేసి వేసింది మణికంఠనే. అప్పుడు ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్ దట్ హీస్ అన్ఫిట్ ఫర్ ద హౌస్. మళ్ళీ నాకు వర్సెస్ ఆయనకు వచ్చినప్పుడు నన్ను ఎట్లా పంపించారని నాకు అర్థం కాలే. ఐ టుక్ ఇట్ ఇన్ మై ఓన్ పాజిటివ్ వే దట్ యునో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ మంచి ఛాన్స్ దొరికింది అవుట్ చేయాలంటే దట్స్ ద వే దే హ్యావ్ టు డూ. అండ్ ఆల్సో నాకు ఇంకొకటి అర్థమైంది కి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది సార్ మాట్లాడినరు. ఆడియన్స్ ఓటింగ్ మీకు అనిపించలేదా మనం దీన్ని క్లియర్ చేసుకుందాము, ఇట్లా చూపిస్తున్నారు కదా చెప్తున్నారు కదా, మనం దీన్ని క్లియర్ అవుట్ చేద్దాం, కొంచెం ఇది ఏదో నెగిటివ్ వెళ్తుంది అని మీకు అనిపిస్తూ ఉంటది కదా, గట్ ఫీలింగ్ ఉంటుంది నాకు, కొన్ని తెలిసిపోతూ ఉంటాయి అని చెప్పినప్పుడు ఈ 3rd week నాకు సార్ చెప్పినప్పుడు కొంచెం మనం ఇది క్లియర్ అవుట్ చేసుకుందాం, ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇది ఒక మిస్ అనుకుంటే సంథింగ్ అది ఆయన మెన్షన్ చేసినప్పుడు, సో ఇది కొంచెం ఎక్కడికో వెళ్తుంది అన్న ఫీలింగ్ అని మీకు అనిపించలేదు ఎప్పుడు? హౌస్ పరంగా ఐసోలేషన్ కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్కడికో వెళ్తుంది అని నాకు క్లియర్ అవుట్ చేసుకోవాలంటే సౌమ్య గారు ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి నేను ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయలే అంటే చెప్తే వినే తీసుకునే అంత కూడా లేదు. సో దేర్ హ్యాస్ టు బీ ఎ సిచ్యువేషన్. డెఫినెట్గా సిచ్యువేషన్స్ వస్తాయి హౌస్లో, క్లాన్ గేమ్ కానీ ఒక గేమ్ కానీ వస్తుంది, అందరు బయటపడుతూనే ఉంటారు. నేను ఎందుకు పోయి నేను జస్టిఫికేషన్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను ఇది కాదమ్మా ఇది అని చెప్పి చేసుకోవాల్సిన పరిస్థితి రాలే. ఆ సిచ్యువేషన్ బయటపడ్డప్పుడు నేను ఆ రోజు కూడా ఇట్లనే ఉండే, బట్ నీకు కనబడాలి, నీకు ఆ సిచ్యువేషన్ వచ్చి బయటపడాలి కాబట్టి నేను చెప్పుకోలేదమ్మా అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అదే ఇప్పుడు సీతుకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి పోయినా ఏమైంది, అది ఉల్టా ఏదేదో పోయి ఏదో అయింది.
సో నేను ఐ వెయిట్ ఫర్ దట్ టు కమ్ అవుట్ యాజ్ ట్రూ దిస్ థింగ్. బట్ మీరు నిఖిల్ అండ్ పృథ్వీతోని షఫిల్ అయినంతగా వేరే వాళ్ళతో ఎందుకు అవ్వలేకపోయినారు? వేరే వాళ్ళతో కూడా నేను అయినా, వేరే వాళ్ళతో కూడా నేను బాండింగ్ స్టార్ట్ చేసిన. నైనిక నాతో మంచిగా ఉంటుంది, కానీ షీ కెన్ నాట్ స్పెండ్ మోర్ దాన్ 3 hours ఇన్ ఎ డే. ఎందుకు అంటే ఆమె వాళ్ళకి భయపడుతుంది. అమ్మో అక్క వీళ్ళు కామెంట్ చేస్తారు ఊరికేనే అని చెప్పేసి షీ విల్ నాట్ బి ఏబుల్ టు స్పెండ్. సో ఆమె చిన్నది పాపం అంత మెంటల్గా అంత తీసుకోలేదు, ఇంత ప్రెషర్ యూనో వీళ్ళు ఇట్లా అగేన్స్ట్ మాట్లాడుతూ అంటే వీళ్ళతో ఉండాలి. అది ఆమెకి క్లాన్ డివిజన్ దగ్గర కూడా వచ్చింది ఆ ప్రాబ్లం. సో విష్ణు సీతుతోని కొద్దిసేపు రోజు కొద్దిసేపు ఐ స్పెండ్ దట్ టైం, కానీ ఇట్ హ్యాస్ టు బి ద అదర్ వే ఆల్సో. లైక్ 2 సైడ్ల నుంచి రావాలి కదా, అది 2 సైడ్ల నుంచి కూడా కలవాలి అనేది రావాలి అండ్ ఆల్సో బాండింగ్ రావాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మన విష్ణు అయితే నాకు అస్సలకే కలవదు అనుకున్నాను నేను.